కరెన్సీ వాడుకలోకి రాకముందు మానవ జీవితం వస్తు మార్పిడి విధానంతో సాగేది. అయితే కరెన్సీ వాడుకలోకి వచ్చిన తర్వాత ప్రపంచ వాణిజ్యానికి జీవనాధారంగా కరెన్సీ పరిగణించబడుతుంది. అంతేకాదు దేశ ఆర్థిక శక్తిని ప్రతిబింబిస్తుంది. కరెన్సీ దేశ స్థిరత్వం, బలమైన ఆర్థిక వ్యవస్థకు నిదర్శనం. కరెన్సీ విలువ పెరిగే కొద్దీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది, పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అంతేకాదు అంతర్జాతీయ భాగస్వాములను ప్రోత్సహిస్తుంది. ఒక బలమైన కరెన్సీ దేశంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేలా శక్తివంతం చేస్తుంది. ప్రపంచ వాణిజ్యం ఇంటర్కనెక్టెడ్ వెబ్లో ఆ దేశం స్థానాన్ని పటిష్టం చేస్తుంది. ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా 180 కరెన్సీలను చట్టబద్ధమైన టెండర్గా గుర్తించింది. కొన్ని కరెన్సీలు జనాదరణ పొందే విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. అయితే ఈ కారకాలు తప్పనిసరిగా ఆ దేశ కరెన్సీ విలువ లేదా బలాన్ని నిర్ణయించవు. మరి ఈ జాబితాలో మొదటి స్థానంలో కువైట్ దినార్ ఉందని ఫోర్బ్స్ పేర్కొంది. ఒక కువైట్ దినార్ మన కరెన్సీలో అక్షరాల $270.23. రెండవ స్థానంలో బహ్రెయిన్ దినార్ ఉంది. దీని విలువ భారత్ కరెన్సీలో $220.04. మూడో స్థానంలో ఒమానీ రియల్ $215.84. జోర్డానియన్ దినార్ $117.10. జిబ్రాల్ పౌండ్ $105.52. బ్రిటిష్ పౌండ్ $105.54. కెమెన్ దీవుల డాలర్ $99.76. స్విస్ ఫ్రాంక్ $97.54. యూరో $90.80. అమెరికా డాలర్ $83.10. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే యుఎస్ డాలర్ టాప్ 10 స్థానాల్లో చివరి స్థానం అంటే 10వ ప్లేస్లో ఉంది. దీని ర్యాంకింగ్ను వివరిస్తూ ప్రపంచవ్యాప్తంగా యుఎస్ డాలర్ అత్యంత విస్తృతంగా ఉపయోగిస్తున్న కరెన్సీ అని ఫోర్బ్స్ తెలిపింది. డాలర్కు అత్యంత ప్రజాదరణ ఉన్నప్పటికీ ఇది ప్రపంచంలోనే బలమైన కరెన్సీలలో 10వ స్థానంలో ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వెబ్సైట్లో బుధవారం ప్రచురింపబడిన మరకపు రేటు ప్రకారం భారతదేశం కరెన్సీకి 15వ స్థానం.